బీజేపీ విశాఖ శాసనసభ్యుడు అలాగే ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్ గారు ఆయన ఎప్పుడు కొంచెం తేడాగా మాట్లాడుతుంటారు. కొద్ది కాలం కిందట కొద్ది వారాల కిందట ఆయన మాట్లాడుతూ మాది 5% పార్టీ అనుకుంటున్నారు, కాదు మాది చాలా పెద్ద పార్టీ, మేము చూపిస్తాం, మీరు చేయకపోతున్న పద్ధతిలో మాట్లాడారు. వాళ్ళ పార్టీ నూతన అధ్యక్షుడు వస్తున్న సమయంలో మాధవ్ కూడా విశాఖ. అలాగే గతంలో 2014-19 మధ్య కూటమి అప్పుడు జనసేన కూడా ఉంది, అధికారంలో లేదు కానీ అప్పుడు కూడా ఆయన విశాఖలో భూముల ఆక్రమణ దీనికి సంబంధించి సిట్ వేయాలి, దీనికి చాలా చొరవ తీసుకొని రాజకీయంగా చాలా హడావుడు చేశారు. అది కూడా అందరికీ తెలుసు. ఈ రోజు ఆయన గూగుల్ AI డేటా సెంటర్ మీద జరుగుతున్న అతిశయక్తు ప్రచారాలతో కొంచెం వాటికి చిన్న దెబ్బ కొట్టే ఒక పంచ్ చేసే పని, చిన్న పంచాలు వేశారు. ఏంటంటారంటే ఎక్కడ అన్ని ఉద్యోగాలు ఎలా వస్తాయి, కాల్ సెంటర్ ఉద్యోగ కల్పన కేంద్రం ఏం కాదు కదా, వేరే వస్తే చాలా ఎక్కువ, అందుకంటే ఎక్కువగా మనం చెప్పొద్దు అన్న పరిస్థితులు ఆయన మాట్లాడేది. ఇది నిజానికి తెలుగుదేశం అలాగే ఎక్కువగా తెలుగుదేశం ఈ అంశం మీద చాలా ఎక్కువగా చెప్తున్న పరిస్థితుల్లో కేంద్రంలో పాలక పార్టీగా ఉండి రాష్ట్రంలో భాగస్వామిగా ఉన్న పార్టీ కీలక నాయకులు ఇలా మాట్లాడటం తెలుగుదేశానికి ముందు పడేది కదా. ఇంతకు ముందు నుంచే జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ లాంటి వాళ్ళు అది ఋషికొండ దగ్గర నుంచి భూముల సమస్య వరకు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్రలో అనకాపల్లి ఇంకా కొన్ని చోట్ల కూడా జనసేన ప్రతినిధులు కొంచెం భిన్నాభిప్రాయాలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో విష్ణు కుమార్ రాజు లాంటి సీనియర్ ఎస్టాబ్లిష్ నాయకుడు స్వయంగా కీలకమైన అంశాల మీద ఇలా మాట్లాడటం అన్నది కొన్ని ఇరకాటమే తెలుగుదేశం పార్టీ. అంతకంటే ఇరకాటం ఏంటంటే మహిళల మీద ఆయన చేస్తున్నారు. మొన్న రోజు వెంకయ్య నాయుడు మహిళల బస్సు గురించి ఆయన అన్నారని మీడియాలో వచ్చింది, ఆయన ఖచ్చితంగా రెఫర్ చేశారు తెలియదు కానీ వచ్చింది మీడియాలో. ఏమంటే మన బస్సులు ఇలా ఎక్కించడం ఉచితాలు కాదు, ఇది కల్పించాలని. ఇప్పుడు విష్ణు కుమార్ రాజు కూడా మహిళలకు ఉచిత బస్సు అనేసరికి ఎక్కేస్తున్నారు, పురుషులు కూడా దించేస్తున్నారు. ఇది ఒక ప్రజాప్రతినిధి ఒక సీనియర్ నాయకుడు అన్నసిన మాట కాదు. ఎందుకు బీజేపీ నాయకులు మహిళలకు ఉచిత బస్సు మీద ఈ విధమైన దాడి చేస్తున్నారో ఇలా మాట్లాడుతున్నారో అర్థం ఇదేం సమంజసం కాదు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ఉత్పాదకత పెరుగుతుంది, వాళ్ళ కదలిక మొబిలిటీ పెరగడం వల్ల కుటుంబం